అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేసి ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఘటనలో ఇప్పటికే 6గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నా అన్నారు ముఖ్యమంత్రి. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ హైదరాబాద్ సిపికి సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని వారు స్పందించకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేసి ఇంటిలోకి ప్రవేశించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఘటనలో ఇప్పటికే 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కీలక ఆదేశాలు జారీ చేశారు అధికారులకు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి జరగటాన్ని ఖండిస్తున్నా అన్నారు రేవంత్. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ హైదరాబాద్ సిపికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసులు స్పందించకుండా ఉండే విధంగా అధికారులు చూడాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి చేసిన పోస్ట్ మనం చూస్తున్నాము. ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ చేశారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనని ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ ఘటనకి సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉండాలి అంటూ ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలంగాణ డీజీపీ అలాగే సిపి హైదరాబాద్ సిటీకి సంబంధించి వాళ్ళని ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడికి స్పందనగా ఆయన ఈ పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఈరోజు సాయంత్రం కొందరు వెళ్లి నిరసనలు తెలిపారు. అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ సెక్యూరిటీ అడ్డుకున్నారు. ఆ క్రమంలోనే ఆగ్రహించిన వాళ్లు అక్కడ ఉన్న పూల కుండీల్ని ధ్వంసం చేశారు. ఆ ఇంటిపై రాళ్ల దాడి చేశారు.